దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం. ఢిల్లీ కర్తవ్య పథ్కు భారీగా తరలివస్తున్న ప్రజలు. వెంకయ్య నాయుడు చిరంజీవికి పద్మవిభూషణ్, రాష్ట్రం నుంచి మరో 5గురికి పద్మశ్రీ. రాష్ట్రంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. గవర్నర్, సీఎం జాతీయ జెండా ఆవిష్కరణలు. ఇవాళ పీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ. బడ్జెట్ సమావేశాలపై దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధినేత. కాంగ్రెస్ బీజేపీ పొత్తులో భాగమే అదానీతో అగ్రిమెంట్లు. రేవంత్ వ్యవహారం బట్టబయలైందన్న కేటీఆర్. తొలి రోజు సత్తా చాటిన భారత స్పిన్నర్లు, ఓపెనర్లు. ఇంగ్లాండ్తో టెస్టులో రాణించిన అశ్విన్, జడేజా. డీటెయిల్ చూస్తే హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందని గవర్నర్ తమిళిసై అన్నారు. జెండా వందనానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. నవోత్సవ హర్షోత్సవ వేళ ఇదిగో జాతీయ పతాకావిష్కరణ గౌరవ Kindly arise for the national anthem. Officers in uniform will salute. Parade! Rashtriya salute! Salame! పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతను బీఆర్ఎస్ పార్టీ ఉధృతం చేసింది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు క్షేత్రస్థాయి అంశాలు, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సమావేశాల నిర్వహణ బాధ్యతను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పగించారు. ఈ నెల 27న సిద్దిపేట, బోత్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ, 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశాలను బీఆర్ఎస్ విజయవంతంగా పూర్తి చేసింది. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన సమావేశాలను హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించింది. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారీగా విస్తృత స్థాయి సమావేశాలను సైతం నిర్వహించనున్నట్లు కేటీఆర్ అప్పుడే ప్రకటించారు. ఈ సమావేశాల్లో గత ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకోవడంతో పాటు ఆ ఎన్నికల పోలింగ్ సరళి, స్థానికంగా ఉన్న అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అటు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సమావేశాలకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్పై కుట్ర పన్నేందుకు 2 జాతీయ పార్టీలు జతకట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఈ 2 పార్టీలు కుమ్మక్కై ఎన్నికల్లో కొట్లాడతాయని చురకలంటించారు. అందులో భాగంగానే బండి సంజయ్ మాట్లాడుతున్నారని, అదానితో రేవంత్ రెడ్డి జతకట్టారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా కొట్లాడేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు మీడియాతో చిట్చాట్లో పలు అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. దావోస్ పర్యటనలో నోటికొచ్చినట్లు మాట్లాడి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై పచ్చి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పేరుతో అంతర్జాతీయ వేదికలపై రేవంత్ అబద్ధాలు చెబుతుంటే ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఉన్న రైతు బంధు ఇవ్వని రేవంత్ రెడ్డి లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందే చెప్పామని, ప్రస్తుతం అదే జరుగుతుందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కన పెట్టి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దు అంటూ గతంలో కోర్టులో కేసులు వేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకుంటున్నారు అని చురకలంటించారు. ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి వస్తామన్నా తాము అదానిని రానివ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అదాని పెట్టుబడులు మోడీకే లాభమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయనతో ఒప్పందం ఎలా చేసుకున్నారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ లీడర్లు ఎన్ని రకాలుగా దృష్టి మరల్చే ప్రయత్నాలు చేసినా 420 హామీలు అమలు చేసేలా వెంటాడతామని స్పష్టం చేశారు. పార్లమెంటు స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని కేటీఆర్ గుర్తుకు చేశారు. త్వరలో 30,000 మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశాలుంటాయని చెప్పారు. 14 అసెంబ్లీ స్థానాలను స్వల్ప ఓట్ల మెజారిటీతో కోల్పోయామని గుర్తుకు చేశారు. మొన్న జరిగిన పార్లమెంటు సన్నాహక సమావేశంలో కార్యకర్తల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు కేటీఆర్. అటు కొత్త ప్రభుత్వంపై స్వల్ప కాలంలోనే పలు వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చిందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ఆటో డ్రైవర్ల సమస్యలపై పార్టీ తరపున కొట్లాడతామన్నారు. ఆత్మహత్య చేసుకున్న 9 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకుంటామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత స్వల్ప కాలంలో అనేక వర్గాలను దూరం చేసుకుందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టు పెట్టేలా కేఆర్ఎంబీ అంశంపై ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్టు, మెట్రో రద్దుపై ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని బంగారు తునకలా కాంగ్రెస్ కు అప్పగించామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2 జాతీయ పార్టీలు కేసీఆర్ పై కుట్ర పన్నేందుకు జతకట్టాయని దుయ్యబట్టారు. అందులో భాగంగానే బండి సంజయ్ మాట్లాడుతున్నారని, అదానితో రేవంత్ రెడ్డి జతకట్టారని తేల్చి చెప్పారు కేటీఆర్. హామీల అమలును పక్కన పెట్టిన విషయం ప్రజలకు తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతిపై బట్టి విక్రమార్క అసెంబ్లీలో తప్పుడు మాట చెప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఈ రోజు ఎలైట్ బార్లు పెడతామంటుందని మండిపడ్డారు. కాళేశ్వరంతో 1 ఎకరాకు నీళ్లు రాలేదంటూనే కొండ సురేఖ 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినమని ఎలా చెప్తుందన్నారు. పంటకు 500 బోనస్ మద్దతు ధర ఇస్తారా ఇవ్వరో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే జీవోలు ఇవ్వాలన్నారు. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఉంటుందన్నారు. త్వరలోనే పార్టీ మైనార్టీ విభాగం సమావేశం జరుగుతుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్లమెంటరీ ఎన్నికల సమావేశాలు ఉంటాయన్నారు. ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ గ్రహీత ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం తెలుగు సమాజానికి గర్వకారణమన్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సహకారం నిజంగా స్ఫూర్తిదాయకమని ఎక్స్లో పోస్ట్ చేశారు.